తులారాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం కలిగించేటువంటి గ్రహాల కలయికల గురించి, అలాగే జ్యోతిష్ శాస్త్ర రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇల్లు అనేది కేవలం గోడలు, కప్పు కాదు, మన కలల ప్రతిబింబం. ప్రతి జీవి కూడా సొంత ఇంటి కోసం, భద్రత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం లభిస్తుందో, ఎవరికి ఆలస్యం అవుతుందో, ఎవరికి అదృష్టం ముందుగా కలిసి వస్తుందో, ఈ సమాధానం అంతా కూడా మనకి జ్యోతిషంలో ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో తులారాశి వారికి ప్రత్యేకంగా ఏ గ్రహాల స్థానం, ఏ దశలు, ఏ యోగాలు సొంత ఇంటి గృహాన్ని కలిగిస్తాయో తెలుసుకుందాం. జ్యోతిషంలో సొంత గృహము అనేది పునాది. అంటే గృహ సూచనకి కొన్ని భావాలు చూడాలి మనము. 4వ భావం ఇల్లు, స్థిరాస్తి, వాహనము, సుఖాన్ని ఇస్తాయి. 2వ భావం కుటుంబము, సొంత ఆస్తిని ఇస్తుంది. 11వ భావం వచ్చేసి లాభాలు, కోరికల నెరవేర్పు. మరి వీటిని సూచించేటువంటి గ్రహాలు ఏవి? చంద్రుడు మనస్సుకి, సుఖానికి, గృహానికి అనుబంధము. అలాగే శుక్రుడు ఆస్తి, సౌందర్యము, సుఖాలు. మరి మంగళుడు స్థిరాస్తి, యాజమాన్యం, భవన నిర్మాణం. శని స్థిరత్వము, దీర్ఘకాలిక స్వాధీనము. వీటన్నిటికీ ఈ గ్రహాలు ఆధారపడి ఉంటాయి. మరి సాధారణంగా ఎటువంటి యోగాలు ఉంటే ఈ తులారాశి వాళ్ళకి గృహయోగం ఉంటుందంటే, 4వ భావాధిపతి బలంగా ఉన్నప్పుడు, 4వ భావంలో శుక్రగ్రహ స్థానం ఉన్నప్పుడు, లగ్నాధిపతి మరియు 4వ భావాధిపతి అనుకూల స్థితి సమాగమం ఉన్నప్పుడు తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా గృహయోగం కలుగుతుంది. అలాగే తులారాశి లగ్నము, లగ్నాధిపతి శుక్రుడు. 4వ భావం వచ్చేసి మకర రాశి, మరి 4వ భావాధిపతి శని. 2వ భావం వచ్చేసి వృశ్చికం, 2వ భావాధిపతి కుజుడు. 11వ భావం సింహం, 11వ భావాధిపతి సూర్యుడు. అంటే వీళ్ళకి శుక్రుడు, శని, కుజుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా గృహయోగానికి సూచిస్తూ ఉంటారు. మరి ఇతర ప్రధాన యోగ సూచనల్ని గమనిద్దాం. శని బలంగా ఉన్నప్పుడు, అంటే శని లగ్నంలో 4వ భావంలో, 11వ భావంలో, 10వ భావంలో బలంగా ఉన్నప్పుడు, శని ఉచ్చస్థితిలో అంటే తులలో ఉండడం వలన తులారాశి వాళ్ళకి అత్యంత శుభము. అలాగే కుజుడి బలాన్ని గమనించినట్టయితే కుజుడు 4వ భావంలో కానీ, 2వ భావంలో కానీ, 11వ భావంలో కానీ సంబంధం కలిగి ఉంటే, అలాగే శని కుజ శుభ సమాగమం ఉంటే స్థిరాస్తి స్వాధీనం ఖచ్చితంగా జరుగుతుంది. మరి దశలు, అంతర్దశల్ని మనం ఎలా చూడాలి? శని మహాదశ, కుజ అంతర్దశలో స్థిరాస్తి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్ర మహాదశలో 4వ భావానికి శుభ దృష్టి కలిగితే గనక గృహయోగం ప్రాప్తిస్తుంది. మరి ఇతర శుభగ్రహ దృష్టుల్ని కూడా గమనిద్దాం. గురు దృష్టి 4వ భావం కానీ, 4వ భావాధిపతి మీద కానీ ఉన్నప్పుడు, చంద్రుడు మరియు శుక్రుడు కలిసి 4వ భావంలో ఉన్నప్పుడు ఇంటి సౌఖ్యం ఏర్పడుతుంది. మరి దశల్ని చూస్తే శని దశ లేదా కుజ దశల్లో, శుక్రదశలో 4వ భావం బలంగా ఉన్నప్పుడు, గురు దశలో 4వ భావం పైన దృష్టి ఉన్నప్పుడు, అలాగే గోచారాన్ని గమనించినట్టయితే గురువు 4వ భావం కానీ, 9వ భావం మీద కానీ సంచారం ఉన్నప్పుడు, అలాగే శనీశ్వరుడు 9వ భావం కానీ లేదా లగ్నం పైన కానీ గోచారం జరుగుతున్నప్పుడు, అలాగే కొంచెం ప్రత్యేక సందర్భాన్ని గమనిస్తే శని తులారాశిలో ఉచ్చమయ్యేటువంటి సమయంలో గురువు కుంభం, మకరం లేదా వృషభ రాశుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి, తులారాశి వాళ్ళకి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జాతకంలో మనం గుర్తించదగిన కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఉంటాయి. తులారాశి వాళ్ళకి శశ మహాపురుష యోగం, అంటే శని లగ్నంలో కానీ, కేంద్రంలో కానీ, ఉచ్చంగా కానీ, స్వగృహంలో కానీ ఉన్నప్పుడు, అలాగే రాజసమ పూర్ణ గృహయోగం 4వ భావంలో శుక్రుడు, శని, గురువు బలంగా ఉన్నప్పుడు, అలాగే కుజ శుక్ర అనుకూల సమాగమం. ఈ సమయంలో నిర్మాణం కానీ, భవనం కానీ, డెకరేషన్లో కానీ ఇలాంటి వాటిల్లో లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి సొంత ఇల్లు కోసం తులారాశి వాళ్ళు చేయవలసినటువంటి ప్రత్యేక శాంతులు కానీ ఏవైనా ఉన్నాయి అంటే, శని శాంతి, కుజ శాంతి, అలాగే శనివారాలు శనీశ్వరుడికి నువ్వుల దీపం వెలిగించడం నూనెతో, అలాగే మంగళవారం హనుమాన్ ఆలయంలో కుంకుమార్చన లేదా సింధూర లేపనం, అలాగే గణపతి హోమం కానీ, వాస్తుదోషణ నివారణ పూజలు కానీ, లక్ష్మీనారాయణ పూజ కానీ, ఇవన్నీ ఆర్థిక అభివృద్ధి కోసము. తద్వారా వాళ్ళకి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి తులారాశి వాళ్ళు శని, కుజ, శుక్ర, గురు అనుకూల స్థితులు, దశలు, గోచారాలు ఉన్నప్పుడు గృహయోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. మరి జాతకంలో 4వ భావం బలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకుని తద్వారా పరిహారాల ద్వారా శుభకార్యాలు చేసుకుంటే వాళ్ళ కలల ఇల్లు కనుక సాకారం అవుతుంది. నమస్తే.